ఈరోజు మన ఇంట్లో పాల పౌడర్, మిల్క్ పౌడర్ దీంతో స్వీట్ చేసుకుందాం. ముందుగా మనం కడాయి పెట్టుకొని వేడి చేసుకుందాము. ఇప్పుడు కడాయి వేడైంది. ఇప్పుడు ఈ గిన్నెతోని ఒక కప్పుడు నీళ్ళు పోసుకుందాం. ఇది మంచి వేడి కానిద్దాం, కొంచెం గోరువెచ్చగా. 2 కప్పులు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్ళని మంచిగా మనం వేడి చేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు మసిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళని ఒక చిన్న బగోన్లో పోసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి చిన్న బగోన్లో పోసుకున్నాం కదా, ఇవి కొంచెం చల్లగా అవుతున్నప్పుడు మనం మిల్క్ పౌడర్ ఉంది కదా, పాల పౌడర్, ఇది వేసి నీళ్ళల్లో కలుపుకుందాం, కాగబెట్టుకున్న నీళ్ళల్లో. ఇప్పుడు ఇదే కడాయిలో నీళ్ళు వంపేసుకున్నాం కదా, వేరే బగోన్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు పాలు కాగబెట్టుకుందాం. నేను గుడ్ లైఫ్ పాలు వాడుతున్నా. ఇది ఒక ప్యాకెట్ 180 ml ఉంటుంది. ఇట్లా 2 ప్యాకెట్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు మంచిగా మసిలినాక కొంచెం చిక్కబడాలన్నమాట. దగ్గరికి అవుతున్న కొద్దీ అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు పాలు మంచి మసులుతున్నాయి, ఇంకో కొంచెం చిక్కబడేద్దాం. ఇది మంచి కాగేంతలోపు మనము ఇక్కడ వెల్లుల్లి కాగబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇది గోరువెచ్చగా ఉన్నాయి. ఇప్పుడు మనం అమూల్ మిల్క్ పౌడర్ వేసి దీన్ని కలుపుకుందాం. గడ్డలు లేకుండా మంచిగా లిక్విడ్గా కలుపుకోవాలి. తీసుకున్న 2 ప్యాకెట్లు వేసేసుకుందాం. మంచిగా ఉండలు లేకుండా కలుపుకుందాం ప్యాకెట్ పౌడర్. ఇప్పుడు పాలు ఉన్నాయి కదా, మనం మిల్క్ పౌడర్ వేసుకున్న వాటర్ ఇది ఉంది కదా, మిల్క్ దీనిలో వేసుకొని కలుపుకుందాం. మనం పెద్ద మంట పెట్టుకొని కాగబెట్టుకుందాం. ఇది ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇంకొక దిక్కు ఒక పాల ప్యాకెట్ కట్ చేసుకొని మనం వేడి చేసుకుందాం. ఇప్పుడు ఈ పాలు కాగినాయి. దీంట్లో కొంచెం 2 చుక్కలంతా నిమ్మకాయ వేద్దాం. ఇప్పుడు ఈ పాలు ఇరిగిపోతాయి కదా, ఇది బంద్ చేసి చల్లగా అయినాక మనం దీన్ని ఉడగట్టుకుందాం. ఉడగొట్టుకున్న పాలు ఉంది కదా, దీన్ని ఉడగట్టుకుందాం. ఇప్పుడు పాలు మసులుతున్నాయి కదా, మంచిగా దీంట్లో చక్కెర వేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నె పెద్ద సగం అంతా చక్కెర వేసుకుందాం. చక్కెర వేసుకున్నాక కూడా మంచిగా కలుపుకోవాలి. చూడండి, పాలు చిక్కగా అవుతూనే ఉంది. మిగడ కూడా రానియకుండా ఇట్లా వచ్చిన కొద్దీ దాన్ని స్మాష్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు 3 చిన్న సైజ్ అంతా ఇలాచీల పౌడర్ దంచుకొని వేసుకుందాం. మనం పాలు కాగబెట్టి ఇరగొట్టుకున్నాం కదా, అది ఇట్లా మంచిగా నీళ్ళంతా వంపేసుకొని మంచిగా పిండేసి ఇట్లా పొడి పొడిగా అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని పాలలో వేద్దాం. ఇట్లా తీసినాం కదా, మంచి చేతితోని సన్నగా పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఇట్లా చిక్కగా అవుతుంది కదా, బ్రౌన్ కలర్గా. ఇంకా కొంచెం చిక్క కానివ్వాలి. మనకి ఇట్లా వేసిన తర్వాత కంటిన్యూస్ పీసెస్ లాగా వస్తాయి కదా, ఆ టైప్ వచ్చే వరకు చేసుకోవాలి. దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టనివ్వకుండా. మంచిగా ఇట్లా మసులుతున్న కొద్దీ పాలు చిక్కగా అయితే మనం వేసిన జున్నుది ఉంది కదా, పాలు ఎరగొట్టింది, అది కూడా దీంట్లో కలిసి మంచిగా మనకి కలకంద స్వీట్ అవుతుంది. ఇది గడ్డ కడుతున్న కొద్దీ మనం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఈ మిల్క్ ఉంది కదా, పాలు మొత్తం చిక్కబడి మొత్తం మనకి దగ్గరికి కావాలన్నమాట. చూడండి ఎంత మంచి చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఈ చిక్కగా అవుతున్న టైంలో ఇంకో కొంచెం మిల్క్ ఉంటుంది కదా, దీంట్లో ఇప్పుడు ఇంకొకటి వేద్దాం. ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా, మంచి దగ్గరికి అవుతుంది కదా, దీంట్లో ఇంకొక 2 పాల పౌడర్ ప్యాకెట్లు వేసుకుందాం. మనకి ఎక్కువ అవుతుంది అన్నమాట, తొందరగా చిక్కగా అవుతుంది, స్వీట్ కూడా ఎక్కువ పెరుగుతుంది. చూడండి, ఇట్లా కలిపేటప్పుడు మనం దూరంగా ఉండి జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే అది ఉడుకుతుంటుంది కదా, పైన చిత్తుతుంది అన్నమాట. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి.
చూసారు కదా, మనం మిల్క్ పౌడర్ వేసిన తర్వాత చిక్కగా వచ్చింది కదా, మనకి క్వాంటిటీ మొత్తం ఇట్లా కావాలి. ఇప్పుడు ఇంకొక నిమిషం కాగానే దీన్ని బంద్ చేసి మనం వేరే దాంట్లోకి వేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకుని దీన్ని కొంచెం చల్లగా అయ్యేదాకా కలుపుకుందాం. చల్లగా అయిన తర్వాత ఇంకొక గిన్నెలోకి వేసి చల్లగా అవుతున్నప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో కొంచెం నూనె వేసుకొని దీంట్లో మొత్తం రుద్దుకుందాము, ఎందుకంటే అది వేసిన స్వీట్ అంటుకోకుండా. ఇట్లా గిన్నె నూనె వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఈ స్వీట్ని ఇంట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. మనం ఈ చెంచాకి కొంచెం నూనె రుద్దుకోవాలి, ఎందుకంటే మనం స్వీట్ ఇట్లా అన్నప్పుడు అంటుకోకుండా. గార్నిష్ లాగా చేసినాం కదా కిస్మిస్ పెట్టి, దీన్ని కొంచెం మనం కాట్లు పెట్టుకొని ఒక 20 మినిట్స్ అట్లా గాలి కన్నా కావచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుందాం. పెట్టుకున్నాక అప్పుడు పీసెస్ అయినాక తీసుకుందాం. కొంచెం చల్లగా అయింది, దీన్ని మనం ఈ చాకుకి మనం నూనె పెట్టుకోవాలి, లేదంటే అతుకుపోతుంది. కొంచెం ఎండినప్పుడే మనం ఇట్లా చాకుతో పీసెస్గా కాట్లు పెట్టి పెట్టుకున్నాము. ఇక ఫ్రిడ్జ్లో కానీ గాలిలో కానీ పెట్టినాక ఆరినాక అప్పుడు పీసెస్ లాగా మనకు నీట్గా వస్తాయి. ఓకే అండి, ఇప్పుడు కాట్లు పెట్టుకోవడం అయిపోయింది, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చూసినారు కదా, మిల్క్ పౌడర్తో కలాకండ్ స్వీట్. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాగే మీరు కూడా చేసుకొని తిని రుచి చూసి చెప్పండి, కామెంట్ చేయండి నాకు ఎట్లా ఉంది ఏంటనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.